హే గాయ్స్ వచ్చి పెట్టుకున్న అందరూ నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి వ్యానిటీ టూర్. సో నా వ్యానిటీ నేను సెట్ చేసుకున్నాను, నా రూమ్లో వ్యానిటీ చూపిద్దాం అనుకుంటున్నా. నాకైతే చాలా ఇష్టం, సింపుల్గానే ఉంటుంది. సో అదే మీకు కూడా ఒకసారి క్లియర్గా చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ కొంచెం ఆగమా ఉంది, సో ఒకసారి అన్ని డీక్లటర్ చేసి మొత్తం ఆర్గనైజ్ చేసి మీకైతే ఒక వ్యానిటీ టూర్ అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నా. సో యా, నేను రోజు ఆఫీస్కి వెళ్తుంటాను కాబట్టి తొందర మేకప్ చేసేసుకొని ఇష్టం ఉన్నవి అక్కడిక్కడ పడి ఉంటాయి అనమాట. సో అందుకే కొంచెం ఆగమా ఉంది. సో అన్నీ మంచిగా ఆర్గనైజ్ చేసి మీకైతే మంచిగా ఒక వ్యానిటీ టూర్ చూపిస్తాను. సో యా, లెట్స్ స్టార్ట్. ఇది వచ్చేసి నా వ్యానిటీ అనమాట. ఇక్కడ మిర్రర్ ఇదంతా యాక్చువల్లీ మొత్తం ఐక్యానే. మీరు వీడియో చూడండి ఎట్లా వండుకున్నాం. సో ఇదంతా ఐక్యా నుండి తీసుకున్నాను నేను. చెస్ట్ బ్రాడ్స్ ఇవి వచ్చేసి ఇవన్నీ మొత్తం ఐక్యానే అనమాట. సో యా, ఇప్పుడైతే మొత్తం పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. ఇప్పుడు అమ్మ, సో ఇప్పుడైతే మొత్తం పిచ్చి పిచ్చిగా ఆగమాగం ఉన్నాయి. సో అవన్నీ ఒకసారి నీట్గా ఆర్గనైజ్ చేసిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇలానే పడ్డది, ఏందో ఏమో. సో ఒకసారి మొత్తం ఆర్గనైజ్ చేసిన తర్వాత వ్యానిటీ టూర్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ఆర్గనైజింగ్. నాకు యాక్చువల్లీ వర్క్ ఏదన్నా ఆర్గనైజ్ చేసుకోవడం, ఇవన్నీ సెట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. బట్ మూడ్ రావాలన్నమాట. మూడ్ రాకపోతే ఒక పక్కన ఇట్లా తీసి పక్కన కూడా పెట్టాను. సో ఇప్పుడైతే చాలా మూడ్ ఉంది, మంచిగా చేయాలని చెప్పేసి. సో యా, లెట్స్ డూ ఇట్. ఇవన్నీ ఇప్పుడు మేకప్ తీసి పక్కన పెట్టేస్తా. సో ఈ ఆర్గనైజర్స్ యాక్చువల్లీ చాలా బాగున్నాయి. నేను ఇవి అమెజాన్లో తీసుకున్నాను అనమాట. సో వీటి లింక్ కూడా ఇస్తా, చెక్ చేయండి. మంచిగా అన్నీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఈజీగా. సో యా, సెపరేట్ చేసేసిన. సో ఇవే మేకప్ నా దగ్గర ఉన్నవి. ఇవన్నీ నేను ఫుల్లో కొన్నాను కూడా అనుకోకండి. ఇవన్నీ నేను కొన్నవి కొన్ని, మా అక్క పంపింది, మా అన్న పంపినవి కొన్ని, ఇవన్నీ కలిపితే ఇన్ని ఉన్నాయి అంతేగాని. అండ్ ఇవి చాలా తక్కువ, యాక్చువల్లీ ఎక్కువ ఏం లేవు కూడా. సో ఇప్పుడైతే ఇవన్నీ సెపరేట్ చేసిన. సో ఇవన్నీ క్లీన్ చేసి ఈ అక్రైలిక్ ఆర్గనైజర్స్లో మంచిగా ఆర్గనైజ్ చేసేసుకుందాం. సో టెడ్డీ అని చూపిస్తాం మీకు, వాడు ఎంత మంచి చిల్ అవుతుండో. అయ్యా అయ్యా, కొంచెం సౌండ్ వస్తుంది వాళ్ళు ఉరుకుడే. ఓకే, సో ఇవన్నీ ఇప్పుడు ఆర్గనైజ్ చేసేసుకుందాం. లెట్స్ డూ ఇట్. సో ఫస్ట్ అయితే లిప్స్టిక్స్ ఆర్గనైజ్ చేసేస్తాను నేను. సో లిప్స్టిక్స్ కొన్ని చాలానే ఉన్నాయి, బట్ నేను యూజ్ చేసేది నా దగ్గర ఒక 10-20 ఉంటే లిప్స్టిక్స్, అందులో నేను యూజ్ చేసేది 2. అట్లే ఉంటుంది వేస్ట్ ఇవన్నీ తీసుకోవడం. బట్ మా అక్క వాళ్ళు పంపించారు, లేకపోతే నేను ఎందుకు ఉంటాను అసలు కూడా. ఇవన్నీ కూడా లిప్స్టిక్స్ అనమాట. ఇవి చిన్నవి. ఇప్పుడు మా అక్కన బర్త్డే పంపింది. ఇవి కూడా యాక్చువల్లీ చాలా బాగున్నాయి. సో ఇప్పుడైతే బ్రషెస్ అన్నీ ఆర్గనైజ్ చేద్దాం, మేకప్ బ్రషెస్. ఓకే, సో గైస్ ఇప్పుడైతే ఈ రెండిట్లో ఆర్గనైజ్ చేసేసాం. అండ్ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఇందులో సెట్ చేసేయాలి. సో యా, పర్ఫ్యూమ్స్, ఫౌండేషన్ అవి ఉన్నాయన్నమాట. సో యా, లెట్స్ డూ ఇట్. ఓకే, సో ఒక 1.5 hour అయితే అట్లా పట్టింది అనమాట మొత్తం నీట్గా చేయడానికి. సో ఇప్పుడైతే మీకు ఒకసారి మొత్తం చూపిస్తాను క్లియర్గా నా వ్యానిటీ మొత్తం. సో యా, ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఇది ఓపెన్ చేయగానే ఇక్కడైతే నేను నా లిప్స్టిక్స్ అన్నీ పెట్టేసుకున్నాను. సో ఇవన్నీ మా అక్క, మా అన్న పంపించినవి. నేనైతే 2 కొనుంటా అంతే. సో నేను లిప్స్టిక్ అంతా కొనను, బట్ ఇందులో కూడా ఇన్ని షేడ్స్లో నేను వాడేది ఇదొక్కటి. ఇది ఇంకోటి ఏదో చిన్నవి ఉన్నాయి కూడా, అందులో ఒకటి వాడతా అనమాట.
సో యా, ఇవైతే లిప్స్టిక్స్ అండ్ ఇవన్నీ లిప్ బామ్స్ అనమాట. సో ఇవన్నీ లిప్ బామ్స్ ఫేవరెట్. సో దిస్ ఇస్ మై ఫేవరెట్. సో దిస్ ఇస్ వాట్ ఐ యూజ్ లిప్స్కి ఎవ్రీడే. పక్కన బ్యాగ్లో ఉంటుంది అనమాట ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. సో ఇవన్నీ లిప్స్టిక్స్ అండ్ ఇవన్నీ లిప్ బామ్స్ అనమాట. సో ఇక్కడ కొన్ని హెయిర్ రిలేటెడ్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఐకి రిలేటెడ్ అనమాట. ఐ షాడోస్ ప్యాలెట్ కానీ, మస్కారా కానీ, ఇవి ఐలైనర్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడేమో ఇవి ఎక్కువ యూజ్ చేయను నేను. ఇవి కొన్ని ఫేస్ క్రీమ్స్, ఫేస్ వాష్ ఇవన్నీ. సో అవన్నీ ఇక్కడ పెట్టేసిన. సో యా, ఫస్ట్ డ్రావర్లో అయితే ఇవన్నీ ఉన్నాయి. అండ్ సో మనకి ఇది సెపరేట్గా దొరుకుతుంది అనమాట. మనకి ఐకియాలో 3-5 అట్లా ఉంటుంది కాస్ట్ అయితే. సో నాకు చాలా అంటే చాలా నీట్గా అనిపించింది అనమాట. క్లాసీగా ఉంటుంది ఇది. సో అందుకే తీసేసుకున్నా. క్లిప్స్, ఫేస్ పౌడర్స్ ఇవన్నీ. ఇది చూడండి, టెడ్డీ గారు చేసిన కథ ఇదంతా. మొత్తం కొరికి పెడతాడు. సో ఇవన్నీ హెయిర్ క్లిప్స్, అదేంటి ఐ లాష్ కర్లర్, ఫేస్ పౌడర్స్, ఇవన్నీ మేకప్ బ్రషెస్ అనమాట. అండ్ ఇక్కడ క్రీమ్స్ అవి ఉన్నాయి, కన్సీలర్ కానీ ఎవ్రీడే క్రీమ్స్ అవన్నీ. సో ఇవి వచ్చేసి ఫేస్ మసాజ్ చేసుకునేది అనమాట. సో ఇది కిచెన్ నేను కాశీలో తీసుకున్నాను, మంచిగా అనిపించింది. సో యా, దేనికన్నా యూజ్ చేయాలి. అండ్ వ్యాస్లిన్. సో నెక్స్ట్ డ్రాలో ఇవి ఉన్నాయి అనమాట. సో ఇక్కడ ఏం పెట్టుకున్నానంటే ఎవ్రీడే యూజ్ చేసేటివి ఇల్లు ఉంటాయి. సో యా, సో ఇప్పుడైతే ఇక్కడ పక్కన చెస్ట్ ఆఫ్ డ్రావర్స్ ఉంటాయన్నమాట. దీనిపైన కొంచెం డెకరేట్ అవి చేసిన. అండ్ ఫస్ట్ మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇది వచ్చేసి నేను చేసిన క్రాఫ్ట్ అనమాట. పాతింట్లో ఉన్నప్పుడు నేను చాలా క్రాఫ్ట్ చేసేదాన్ని. సో లాక్డౌన్ టైంలో అట్లా. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్రాఫ్ట్స్. ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని అయితే ఖరాబ్ అయిపోయినాయి అనమాట. సో ఇదైతే నేను న్యూస్ పేపర్తో, మొత్తం పేపర్తోనే చేసిన అనమాట. చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. యా, దిస్ ఇస్ మై ఫేవరెట్ క్రాఫ్ట్. అండ్ ఇది వచ్చేసి నా 10th క్లాస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారనమాట నా బర్త్డేకి 2016లో. సో ఇంకా దాచిపెట్టుకున్నా, నాకు చాలా ఇష్టమైంది, చాలా క్యూట్ ఉంటుంది. ఇది రీసెంట్గా తీసుకున్నాను అనమాట అమెజాన్లో. మంచిగా ఇట్లా శాండ్ లోపల వాటర్ ఉంటుంది, శాండ్ ఉంటుంది, మంచిగా అనిపించింది అని తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి క్యాండిల్ హోల్డరు. అండ్ ఇదేమో క్యూట్ అనిపించింది నాకు. మింత్రాలో తీసుకున్నాను, నేను లింక్ ఉంటే పక్కా పెడతాను. సో ఇది ఎందుకో మంచిగా నాలికని అనిపించింది అనమాట. మంచిగా క్యూట్గా పడుకొని ఉంది. సో నాకు చాలా బాగా నచ్చింది, నాలికని అనిపించింది. సో అందుకని తీసేసుకున్నా. అండ్ ఇది వచ్చేసి నేను టెడ్డీ గాని కాల్కి ఇట్లా పాస్కి కలర్ వేసి ఇట్లా ప్రింట్ చేసి పెట్టుకున్నాను అనమాట. నా ఫేవరెట్ ఇది. అండ్ కిందికి వచ్చేస్తే ఇక్కడైతే కొన్ని బుక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ బుక్స్ మా అక్క చదివేది, ఇది ఇవన్నీ. సో నేను ఇందులో కొన్ని చదివినా అనమాట. ఇదొకటి, ఇదొకటి. సో ఈ జనరల్ నాలెడ్జ్ ఇవంతా. సో యా, అండ్ ఇక్కడేమో చిన్నప్పుడు తీసుకున్నాం అనమాట ఈ బుక్స్ మేము. మా డాడీ కొనిపించినాడు చిన్నప్పుడు. సో ఇవేమో ఆక్స్ఫర్డ్వి. అండ్ ఇక్కడ అన్ని బుక్స్లో నా ఫేవరెట్ బుక్ వచ్చేసి ఇదనమాట, స్లామ్ బుక్. మేము స్కూల్లో ఉన్నప్పుడు లాస్ట్లో రాసుకుంటారు కదా అందరూ. సో ఇది ఇంకా నేను మంచిగా దాచిపెట్టుకున్నాను. సో యా, రామ సీత అంట మా ఫ్రెండ్ రాధిక అనమాట. సో మేము ఇప్పటికీ చాలా క్లోజ్ ఉంటాము, స్కూల్ ఫ్రెండ్స్ అందరము. సో యా, వీళ్ళందరూ మంచిగా ఉన్నారు, ఇంకా మంచిగా కలిసే ఉంటాము. అండ్ మా 10th ఫ్రెండ్స్ ఆల్వేస్ స్పెషల్ అనమాట. సో యా, స్లామ్ బుక్ ఈజ్ మై ఫేవరెట్ హియర్. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని బుక్స్ ఉన్నాయి. అండ్ ఈ బుక్ గురించి చెప్పాలంటే ఇది మేము స్కూల్లో ఉన్నప్పుడు ప్రేయర్లో నేను ఒక్కొక్కటి చెప్పేదాన్ని అనమాట. ఇట్లా కొటేషన్స్లా ఉంటాయి. సో డైలీ ఒకటి చదివేదాన్ని మైక్లో. సో ఇంకా దాచిపెట్టుకుని అట్లనే ఇవన్నీ ఇక్కడే పెట్టేశాను. సో యా, అండ్ ఇక్కడ చాలా స్పెషల్ ఏంటంటే టెడ్డీ గాని స్పెక్స్. ఇవి మా కజిన్ బ్రదర్ తీసుకొచ్చారనమాట లండన్ నుండి. మొన్న అన్నయ్య పెళ్ళప్పుడు తీసుకొని వచ్చాడు. సో ఇక్కడనే మంచిగా పెట్టినా అనమాట. సో యా, అండ్ ఇక్కడ వచ్చేసి పర్ఫ్యూమ్స్, బాడీ ఆయిల్స్, పర్ఫ్యూమ్స్, ఇంకా అన్నీ అవే పర్ఫ్యూమ్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఫౌండేషన్ కానీ ఇవన్నీ, టోనర్స్, యా ఇవన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్. అండ్ ఇక్కడ దిస్ ఇస్ వెరీ వెరీ స్పెషల్, నా బర్డ్స్ అనమాట. సో ఫస్ట్ మాకు బర్డ్స్ ఉండేవి. సో అవి కొన్ని 2 yearsకి అట్లా చనిపోయాయి అనుకుంటా. సో వాటి ఫెదర్స్ అయితే దాచిపెట్టుకున్నాను. ఐ లవ్ దెమ్ సో మచ్. దే ఆర్ సో క్యూట్ గైస్. నా ఫేవరెట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. టెడ్డీ గాని పవర్స్ ఉన్నాయి, ఇక్కడ బర్డ్ ఫెదర్స్ ఉన్నాయి. సో యా, ఓకే గైస్. సో ఫస్ట్ ఇది అయిపోయింది కదా మొత్తం. ఇప్పుడు ఈ చెస్ట్ ఆఫ్ డ్రావర్స్ అయితే చూపిస్తాను జల్దీ. సో ఫస్ట్ ఓపెన్ చేయగానే
ఇక్కడైతే నేను మంచిగా క్లిప్స్ ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇందులో కొన్ని డైలీ వేర్ ఇయర్ రింగ్స్, చైన్స్ అట్లా ఉన్నాయి. అండ్ కొన్ని నెయిల్ పాలిష్లు ఇవన్నీ, అండ్ కాటన్ ప్యాడ్స్. ఇవి నేను రోజు స్కిప్పింగ్ చేసాను కాబట్టి ఇక్కడ పెట్టేసుకున్నాను, ఈజీగా తీసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ లోపల కొన్ని ఎయిర్ రిలేటెడ్ డెకరేటివ్ అవి ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ రాలో చాలా సింపుల్. అండ్ సెకండ్ రాలో ఇక్కడ వాచెస్ అనమాట. ఇవి చాలా స్పెషల్ వాచెస్, మా అన్న గిఫ్ట్ ఇచ్చాడు. సో ఇక్కడైతే అన్ని గ్లాసెస్ పెట్టేసుకున్నా. అండ్ ఇక్కడ వాచెసే. అండ్ ఇది నేను రోజు వాడే వాలెట్, మైకేల్ కోర్స్ది. అండ్ ఇవి కూడా వాడుతూ ఉంటాను నార్మల్గా అప్పుడప్పుడు. అండ్ ఇది వచ్చేసి చాలా స్పెషల్ వాచ్ అనమాట. మా డాడీ మేము స్కూల్లో ఉన్నప్పుడు బ్యాంకాక్ వెళ్ళిండు. సో వెళ్ళినప్పుడు అక్కడ మా అక్క కోసం నా కోసం తెచ్చాడనమాట ఇట్లాంటిది సేమ్ వాచ్. నాదైతే వెళ్ళిపోయింది, బట్ మా అక్కది ఇంకా దాచిపెట్టేసిన అట్లానే మంచిగా ఉంటుందని చెప్పేసి. సో ఇవన్నీ మా డాడీ తెచ్చినవి, ఇవి 3. అండ్ ఇవి నావే అనమాట. అండ్ ఇవి క్యాండిల్స్, ఇందులో పెడతాను అనమాట నేను క్యాండిల్స్. సో యా, దట్స్ ఇట్ అబౌట్ దిస్ డ్రావర్. అండ్ నెక్స్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ అన్ని ఎలక్ట్రానిక్స్ అవి ఉంటాయి, ఇంకా హెయిర్ రిలేటెడ్ ఉంటాయి ఎక్కువ. సో స్ట్రైట్నర్, కర్లర్, స్ట్రైట్నర్, డ్రైయర్. ఇది నాకన్నా ఎక్కువ టెడ్డియానికే వాడతాను నేను. అండ్ ఇక్కడైతే ఇది మైక్ ఉంది, ఇది ఎప్పుడు వాడలే ఇంకా, సో యూజ్ చేయాలి సూన్. అండ్ ఇది వచ్చేసి ఎయిర్ డ్రైయర్, హార్డ్ డిస్క్ ఇవన్నీ అనమాట. సో ఇవన్నమాట ఇందులో. అండ్ నెక్స్ట్ డ్రాలో వచ్చేస్తే ఇది చాలా సింపుల్ ఉంటుంది. ఇవి బ్యాంగిల్స్ బాక్స్. అండ్ ఇది నా పర్సనల్ ల్యాప్టాప్ అనమాట. అండ్ ఇది వచ్చేసి నా ఊబర్ది ఒక బుక్, నోట్ ప్యాడ్ లాగా. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి దిస్ ఇస్ లైక్ ఆర్ట్ సప్లైస్ అనమాట. ఇందులో అన్నీ ఇట్లా డ్రాయింగ్ చేసే బుక్స్ కానీ, ఇట్లా క్యాన్వాస్, బ్రషెస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ మీకు ఒకసారి చూపిస్తాను. ఇది నేను మా అక్క కోసం, మా అక్క బర్త్డే రోజు చేసిన క్రాఫ్ట్. చాలా కష్టపడి చేసిన, ఇక్కడనే వదిలేసిపోయింది యూఎస్కి. సో మీకు ఒకసారి ఇది క్లియర్గా చూపిస్తాను, ఓకేనా? ఎస్, ఓకే గాయ్స్. సో రేపు మా అక్క బర్త్డే అన్నప్పుడు నాకు ఐడియా వచ్చిందనమాట, ఏదో ఒకటి స్పెషల్గా వేయాలి అని చెప్పేసి, ఎప్పటికీ ఉండేలాగా. సో అందుకని ఇదైతే క్రాఫ్ట్ చేసిన నేను, మంచిగా పేపర్తో అవి ఇవి వేసి. సో ఫస్ట్ అయితే మా అక్కది చిన్నప్పుడు ఫోటో పెట్టిన, ఇది ఫేడ్ అయిపోయింది కొంచెం. సో ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ హ్యాపీ బర్త్డే టు ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇవన్నీ రాసి పెట్టిన అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఐ లవ్ యూ చిన్ని అని వస్తుంది. సో గైస్, మా అక్క ఇంకొన్ని మంత్స్లో వచ్చేస్తుంది హైదరాబాద్కి యుఎస్ నుండి. సో ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి, చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇదనమాట. ఇంత క్రియేటివ్ చూడండి, నాకు ఎవరైనా చేసారా ఇట్లా? ఎవ్వరు చేయలే గైస్. నాకైతే ఇట్లా సర్ప్రైజ్ చేయడం అంటే చాలా ఇష్టం, నాకు ఎవరు చేయరు. బట్ మా అక్క నా బర్త్డేకి మొన్న కొరియర్ అయితే పంపించింది ఫస్ట్ టైమ్. సో యా, అది దానికి నేను చేసిన, నాకు చేసింది. సో ఇక్కడైతే మా అక్కది నాది ఫోటో ఉందనమాట. అండ్ ఇది మా అక్క ఫోటో, ఇవన్నీ దాని ఫొటోస్ పెట్టి చేసిన. జల్దీ ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి అక్కడ అన్ని ఫొటోస్ ప్రింట్అవుట్ చేపించి ఇవన్నీ గూగుల్లో నుండి కాపీ కొట్టి రాసిన అనమాట. కొన్ని నా సొంతంగా రాసిన లేండి. సో ఇక్కడైతే మా ఫ్యామిలీ ఫోటో చిన్నప్పటిది. సో యా, అండ్ ఇక్కడ కొన్ని ఇవన్నీ ఇంకా రాసిన అనమాట. ఒక్క రోజునే తయారు చేసి దానికైతే గిఫ్ట్లా ఇచ్చిన. అండ్ షీ ఫెల్ సో హ్యాపీ అప్పుడు. అండ్ ఇదేమో ఇట్లా ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుంది, టడా. అండ్ ఇక్కడ ఇంకొన్ని ఇట్లా పేపర్స్లో రాసి పెట్టిన. సో యా, దిస్ ఈజ్ వెరీ వెరీ స్పెషల్. మా అక్క కోసం ఇచ్చిన గిఫ్ట్, నేను ది బెస్ట్ గిఫ్ట్ అని చెప్పాలి. అప్పట్లోనే ఇంకా ఏదో నాకు ట్రై చేసిన నేను, అప్పుడు ఇంటర్లో ఉన్నా అనుకుంటాను నేను. సో యా, ఐ ట్రైడ్ మై బెస్ట్ అండ్ ఇట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ ఐ వుడ్ సే. ఓకే గాయ్స్, సో ఇదనమాట నా వ్యానిటీ టూర్, నా రూమ్లో ఉన్న వ్యానిటీ టూర్. నేను ఎక్కువ కాస్మెటిక్స్ అవన్నీ ఎక్కువ ఏం వాడను, బట్ ఉన్నవైతే చూపించిన. అండ్ నాకు ఆర్గనైజ్ చేయడం కూడా చాలా ఇష్టము. ఏదో ఒక్కసారి ఇంకా మూడ్ వచ్చినప్పుడల్లా చేస్తూ ఉంటాను అనమాట. బట్ ఎవ్రీ 2 weeks అయితే పక్కా క్లీన్ చేస్తూ ఉంటా. సో యా, అండ్ ఇంకొన్ని మంత్స్లో మా అక్క ఇండియాకి రాబోతుంది. సో ఆఫ్టర్ 3 years అనుకుంటా. సో అప్పుడు మా అక్కతో కూడా చాలా వీడియోస్ చేద్దాం పక్కా. అండ్ ఇంకా చాలా చెప్పేది ఉంది గాయ్స్. సో ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో మీకైతే మెల్లిమెల్లిగా చెప్తూ ఉంటాను. సో స్టే ట్యూన్ ఫర్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకోటి 2-3 members అయితే 12,000 subscribers అవుతారనమాట. సో థ్యాంక్ యూ గైస్ సో మచ్. ముందే చెప్పేస్తున్నాను.
సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ షోయింగ్ సో మచ్ లవ్ ఆన్ మీ అండ్ టెడ్డీ గారు అందరు ఫ్యామిలీ మీద. యూ గైజ్ ఆర్ సపోర్టింగ్ సో మచ్. సో థ్యాంక్ యూ గైజ్ సో మచ్. మళ్ళీ మీకు ఏమైనా ఒకవేళ సజెషన్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ లెట్ మీ నో, కమెంట్స్లో చెప్పండి. అండ్ నేను చేయడానికి పక్కా రెడీగా ఉన్నాను అనమాట. సో యా, ఈరోజు వీడియో అయితే ఇది. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బై గైస్.